ఇదంతా ఫ్లాష్ బ్యాక్. 2 ఏళ్ల క్రితం రిలీజ్ అయిన RRR కు ముందు కూడా ఎన్టీఆర్ కెరియర్ పీక్స్ లోనే ఉంది. ఒక జనతా గ్యారేజ్, ఒక జైల్ అవకుశ, ఒక అరవింద సమేత, ఇంతలో RRR. మరి ఇప్పుడు ఇది సక్సెస్ స్టోరీ కంటిన్యూ అవుతుందా? తారక్ కెరియర్ నెక్స్ట్ లెవెల్ కు వెళ్తుందా, లేదా జక్కన్న సాపం టైగర్ ను వెనక్కి నెడుతుందా? చిరంజీవి, రామ్ చరణ్ తొలిసారి పూర్తి స్థాయిలో కలిసి నటించిన చిత్రం ఆచార్య. రిలీజ్ కు చాలా అంచనాలు కనిపించాయి. బ్లాక్ బస్టర్ డైరెక్టర్ గా కెరీర్ లో యావరేజ్ మూవీ అనేది కూడా లేకుండా కొరటాల జర్నీ కొనసాగుతున్న సమయంలో చిరు అండ్ చరణ్ ఏరి కోరి కొరటాల దర్శకత్వంలో ఆచార్యలో నటించారు. ఆ తరువాత ఏం జరిగిందో అందరికీ తెలిసిందే. RRR తర్వాత రామ్ చరణ్ కనిపించిన సినిమా కావడం, రాజమౌళి సెంటిమెంట్ వెంటాడడంతో ఆచార్య తెలుగు ఫిలిం ఇండస్ట్రీలోనే బిగ్గెస్ట్ డిజాస్టర్ గా నిలిచింది. ఇప్పుడు సేమ్ డైరెక్టర్ మరో RRR హీరో తారక్ తో మూవీ చేశాడు. అదే దేవర. కానీ దేవరకు ఎవరూ ఊహించని విధంగా చాలా పాజిటివ్ బజ్ క్రియేట్ అయ్యింది. 6 ఏళ్ల తరువాత ఎన్టీఆర్ నటిస్తోన్న సోలో సినిమా కావడంతో అభిమానులు దేవర కోసం కళ్లల్లో ఒత్తులేసుకుని ఎదురు చూశారు. ఆ అభిమానమంతా దేవర ప్రమోషన్స్ పై కురిపిస్తూ వచ్చారు. RRR రిలీజ్ అయి 2 ఏళ్లు కావడం, దేవర పర్ఫెక్ట్ పాన్ ఇండియా మూవీగా తెరకెక్కడం, రిలీజ్ కు ముందే అనిరుద్ధ్ అందించిన సాంగ్స్ సూపర్ హిట్ కావడం, ఎన్టీఆర్ పూర్తి స్థాయిలో ప్రమోషన్స్ బాధ్యత తీసుకోవడం, ఇలా దేవర బాక్సాఫీస్ దండయాత్రకు అద్భుతంగా సిద్ధమైంది. ఒక్క పాజిటివ్ టాక్ మొదలైతే చాలు, జక్కన్న సెంటిమెంట్ ఈసారి బద్దలు కావడం ఖాయంగా కనిపిస్తోంది.